హాయ్ అండి. బాగున్నారా? వీడియో ఏంటంటే ఈవినింగ్ కొంచెం సేపు టైమ్ వ్లాగ్ అనమాట. బయటకొచ్చాను. ఇలా ఈవినింగ్ టైంలోనండి నేను ఈ ఫ్లవర్స్‌ని వీడియో తీసింది. మా ఇంటి పక్కన అనమాట. పొలాల గట్ల మీద కూడా ఉంటాయి. సో, ఇంటి దగ్గర ఇలా బయట పెట్టేసరికి అది ఫ్లవరింగ్ టైమ్ ఏమో ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి. బావుంది అని వీడియో తీశాను. చామంతి పువ్వులు టైప్ ఉంటాయి కానీ చామంతి మీద భలే ముద్దుగా ఉన్నాయండి. ఇవి ఏంటంటే ఎక్కువ హ్యాంగింగ్ పాట్స్ అలా ఉంటాయి కదా! అందులో పెంచుకుంటే భలే అందంగా ఉంటాయండి. ఇంకొచ్చేసి కోడిపిల్లలు ఏంటంటే పందాలేసేసుకుంటున్నాయి కదా! నేను 4 కోడిపిల్లలు తెచ్చానని మన వీడియోస్‌లో పెట్టాను కదండీ! సో, అవి తెచ్చిన కొత్తలో 2 ఏమో కుక్క చంపేసింది. మిగిలిన 2 ఆ వర్షానికి తడిచో లేకపోతే ఎదిగే కోళ్ళో వాటి కలర్‌ని అవి వదిలేసుకుని వాటి ఒరిజినల్ కలర్‌లోకి వచ్చేసాయండి. పందాలేసేంత పెద్దవైతే అయిపోయినాయి అనమాట ఇవి. నేనేంటంటే ఇంకా కొమ్మ ఒకటి తీసుకొచ్చి ఇలా ఇంటి దగ్గర జాడీలో పెట్టాననమాట. భలే కొంచెం గ్రోత్ అయితే ఇలా కిందకి హ్యాంగింగ్స్‌లా వచ్చి ఫ్లవర్స్ బావుంటాయని. ఈవినింగ్ వ్లాగ్ అన్నాను కదండీ! ఈరోజు ఏంటంటే రైస్‌కి బదులు చపాతీ తిందామని చెప్పేసి కొంచెం గోధుమ పిండిని కలిపేసి రెస్ట్ ఇస్తున్నాననమాట. 1 అవర్ పోనీ అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇచ్చుకుంటే భలే పొంగుతాయండి పూరీలనేవి. ఇంకా ఏంటంటే నేనిక్కడ మంచాన్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఫీవర్ అని చెప్పాను కదండీ! ఫీవర్ వస్తే నాకేంటో అనిపిస్తదనమాట. ఫీవర్ స్మెల్ లాగా కొంచెం వేడి తగ్గిన తర్వాత స్మెల్ వస్తది. ఇంకా అలా అనిపించేసి నేను పడుకున్న మంచం, బెడ్‌షీట్లు బెడ్‌షీట్లు అవి పొద్దున్నే అయిపోయాయండి. మంచాన్ని మాత్రం వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి ఈవినింగ్ ఇలా క్లీన్ చేసుకుంటున్నాననమాట. మళ్ళీ దీని మీద పడుకున్న ఫీవర్ అది అంటుకోకూడదని. ఏంటంటే మనకి కొంచెం ఓసీడీ ప్రాబ్లమ్ అనమాట. కొంచెం అంటే 50కి ఎక్కువ పర్సెంట్‌లోనే ఉంటదిలెండి. అందుకు అది కూడా మంచిదేనండి. ఎందుకంటే కొన్ని కొన్ని వైరస్‌లు మనం ఉండే నీట్‌నెస్ వల్ల కొంచెం మనకి దూరంగా ఉంటాయన్నమాట. పోవాలి. ఇప్పుడేంటంటే ఇంక ఈవినింగ్ అయిపోయిందండి. ధూప్ స్టిక్ ఒకటి పెట్టుకుంటున్నాను. ఒక గంట అలా వంటగదిలో ఉంటది కదా ఇప్పుడు పని. ఇది వీక్లీ ట్వైస్ 3స్ అలా పెడుతూ ఉంటానండి. ఎందుకంటే మనకు ఎక్కువ టైం ఇందులో పనున్నప్పుడు ఇరిటేట్ ఒకటి చికాగా అలా ఏమీ లేకుండా మైండ్ కొంచెం రిలాక్సేషన్‌గా ఉండడానికి ఎక్కువగా నేను చేస్తూ ఉంటాననమాట. మామూలుగా అమ్మకున్నప్పుడైనా సరే వీక్లీ 3స్ అలా పెడుతూ ఉంటానండి. ధూప్ స్టిక్ అనేది కొంచెం మంచిగా పాజిటివ్ వైబ్‌తో ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఇక్కడ కిటికీలో స్టాండ్ ఉంది చూసారా? ఇదేంటంటే అంతకుముందు ఇది లేదు. నేను రీసెంట్ 2 మంత్స్ అలా అయ్యుంటదండి పెట్టి. అదే హౌస్ డీప్ క్లీనింగ్ చేసాం కదండీ! ఇత్తడి సామానం గడ్డ తోమి అప్పుడు పెట్టుకున్నాననమాట. ఎందుకంటే అంతకుముందు కింద ఓన్లీ కిటికీలో ప్లేస్‌లో మాత్రమే పంచదార, టీ పొడి, పసుపు, కారం, ఉప్పు అలా పెట్టుకునేవాళ్ళం. సో, ఇలా స్టాండ్ ఉంటే మనం అలా ఎక్కువ పెట్టుకోవడానికి వీలవుతుంది కదా! అని చెప్పేసి ఇది తీసుకొచ్చాను. ఇది కూడా ఎక్కువ ప్లేస్ ఏమి ఆక్యుపై చేసేయలేదండి. కిటికీలో మాకొక ఇంకొంచెం మూలకు కూడా కొంచెం ప్లేస్ ఉందనమాట. సో, కిందవన్నీ పెట్టుకున్నాము. పైనేమో ఒక కాఫీ మగ్గు, పక్కనే ఈ ప్లాంట్ ఒకటి పెట్టానండి. కొంచెం బావుంటుంది అని చెప్పేసి పెట్టుకున్నాను. చాలా అందంగా ఉందండి ఇలా పెట్టిన తర్వాత. అండ్ వెనక మీరు అట్టలు చూసారా? అక్కడ ఓన్లీ ఊసలు అలానే ఉండేవి. ఆ కిటికీ మంచి లైటింగు, గాలి అలా వస్తూ ఉండేదండి. కాకపోతే ఒకరోజు మొన్నే రీసెంట్‌గా పామొకటొచ్చిందండి దాంట్లో నుంచి. సో, అలా అని చెప్పేసి అమ్మకి భయమేసేసి ఇంకా అలా అట్ట ఫిట్టింగ్ అలా పెట్టేశారనమాట. చూసుకొని ఏంటంటే అలాంటివి కొట్టించుకోవాలండి. కొంచెం మనకి వెలుతురు, గాలి తగులుతూ ఉంటుంది. ప్లస్ దాంతో పాటు అటువంటివేమీ లోపలికొచ్చే భయం కూడా ఉండదనమాట. ఇంకా స్టాండ్ పెట్టానన్నాను కదండీ! ఆ స్టాండ్ జస్ట్ 60, 80 ఉంటది. అంతేనండి. ఏం తీసుకున్నా కొంచెం తక్కువ ప్రైస్‌కి మంచి క్వాలిటీలోదే చూసుకుంటాను నేను. ఇంకొచ్చేసి పిండి కలిపి ఒక 1 అవర్ అలా అయిందండి. మనం నానబెట్టాం కదా ఎక్కువ సేపు. సో, అందుకని ఇంత స్మూత్‌గా ఉందనమాట. ఇదంతా నానడం వల్లనేనండి ఈ రిజల్ట్ మాత్రం. ఇప్పుడు మాత్రం చపాతీలు భలే పొంగుతా వస్తాయండి. అంటే మార్నింగ్ వండిన ములక్కాయ కూర అది అయిపోయిందనమాట. సో, దానివల్ల ఇంకెందుకులే మళ్ళీ కర్రీ రైస్ 2 అని చెప్పేసి ఇలా చపాతీలయితే చేసేస్తున్నాము. రైసు, కర్రీ అంటే నేను కర్రీకి కోసిచ్చేస్తే అమ్మ చేయడం, లేకపోతే నేను చేయడం అనమాట. వంట పని మోస్ట్‌లీ అమ్మేనండి. నేను కట్ చేసి ఇవ్వడం వరకేననమాట. ఎప్పుడైనా ఇంకొంచెం బాలేదు ఎక్కువ అని చెప్తే ఇలా నేనొచ్చేస్తాననమాట వంటగదిలోకి.
ఇక మన ఇష్టం అనమాట. ఇష్టం వచ్చిన కర్రీ వండొచ్చు. కర్రీకి బదులు టిఫిను, టిఫిన్‌కి బదులు వేరే ఒకటి అలా ఏం చేసినా ఇంకా సేల్ అయిపోతదనమాట. ఫస్ట్ అయితే చపాతీలని ఇలా చిన్న చిన్నగా చేసుకున్నానండి నేను. చేసుకొని అలా పక్కన పెట్టేసి ఇప్పుడు అంటే పొంగడానికి టిప్ అనమాట ఇది. ఏంటంటే మనం అలా చేసుకున్న చపాతీ మీద ఒక 2, 3 డ్రాప్స్ ఆయిల్ వేసి ఒక పించు పిండి అలా నేను చూపించాను కదా! అలా వేసి మొత్తం స్ప్రెడ్ చేసేయాలండి చపాతీకి. ఇప్పుడు చేస్తున్నాను నేను చూడండి. చేసేసి అలా సమోసా టైప్ మడత వేశాను కదా నేను, అలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇగోండి. ఇప్పుడు చపాతీ ఒత్తడానికి ఇవన్నీ రెడీ అయిపోయాయనమాట. ప్రతీదీ కూడా ఇలా మడతలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు చపాతీ చేస్తాను. చపాతీని ఏంటంటే అలా ఫోల్డ్ చేసిన తర్వాత మరీ ఒత్తకూడదండి. లైట్‌గానే మన బలమంతా ప్రయోగించేసి చపాతీని ఒత్తకూడదు. లైట్‌గా ఒత్తుకోవాలి. సో, అప్పుడు కొంచెం ఎక్కువ పొంగుతాయనమాట. ఇలా అండి. ఇలా లైట్‌గా చేసుకోవాలి. మీరొకటి అనుకోవచ్చు చపాతీ కొంచెం షేప్‌లెస్ అలా అయిపోతుందని. అలా ఉన్న టేస్ట్ మాత్రం బావుంటుందండి. అందరికీ రౌండ్ ఏం రావు కదండీ! నాకైతే మరీను అనమాట. సో, అందుకని ఇంకా అడ్జస్ట్ అయిపోవడం అంటే ప బా మరీ అంత షేప్‌లెస్‌గా కూడా ఏమీ రావులెండి. పర్వాలేదు బానే చేస్తాను. సో, చపాతీలన్నీ ఇలా ఒత్తేసుకున్నాను. ఇప్పుడు కాల్చడం చూపిస్తానండి. మనం ఎప్పుడు చపాతీని వేయించుకోవాలన్నా పెనం మాత్రం ఇలా పొగలు వచ్చేసేంత వేడిగా ఉండాలి. ఆయిల్ మాత్రం ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. నేను ఒకదానికి వేసి, ఒకదానికి వేయకుండా కాలుస్తాననమాట. చపాతీ వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ అయినా ఇలా వదిలేసి తిరిగేసుకోవాలండి. ఇప్పుడు పొంగటం అనేది స్టార్ట్ అవుతుంది చూడండి. చుట్టూ నుంచి పొంగిన తర్వాత ఎయిర్ అనేది బయటికి లీక్ అవుతదనమాట. మనం చపాతీని ఒత్తే విధానాన్ని బట్టి ఇది పొంగుతుందండి. జస్ట్ వాటరు, సాల్ట్ వేసి కలిపానంతే పిండి. పాలు కానీ, హాట్ ఆయిల్ కానీ అలా ఏమీ వేయలేదండి. ఈ 2 చాలు. పొంగడం అంటే చెప్పాను కదా! ఎక్కువ సేపు నానడం, మనం పూరి ఒత్తే విధానం, ప్లస్ మళ్ళీ నేను ఆయిల్ వేసి, పిండి వేసి చిన్న టిప్ ఒకటి చెప్పాను కదండీ! దాన్ని బట్టి ఉంటుందనమాట. చపాతీలు కాల్చడం గూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు తినడము చాలా మెత్తగా అస్సలింకా మనం మార్నింగ్ అంటే మార్నింగ్ చేసుకున్నవి ఈవినింగ్ టైం కూడా ఇంత మెత్తగా ఉంటాయండి. అంతేకాదు మనం ఫోల్డ్ చేసాం కదా! చక్కగా పొరలు పొరల్లాగా ఉండి బావుంటదండి చపాతీ అనేది మెత్తగా. దీనికి కాంబినేషన్‌గా ఆలు కర్రీ సూపర్‌గా ఉంటదండి. కాకపోతే ఏంటంటే అమ్మ తినకూడదు. అమ్మకి వేరే, మళ్ళీ మా ఇద్దరికి వేరే. సో, అలా ఎందుకని చెప్పేసి ఇంట్లో దబ్బకాయ పచ్చడుందండి. అంతా లాగించేసామండి. చేసేటప్పుడే అనుకున్నాను నేను, ఇంకా కర్రీలయన్నీ ఎందుకులే పచ్చడుంది కదా మనకి, దాంతో తినేయొచ్చని. దబ్బకాయ పచ్చడి మాత్రం సూపర్‌గా ఉందండి. పచ్చడేంటంటే గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అండి. మనకు కూడా అక్కడి నుంచే వచ్చింది. పచ్చడి మాత్రం అసలు ఉత్తి పచ్చడే తినేయొచ్చండి. అంత బావుంది. సో, ఇదండి ఈవినింగ్ వ్లాగ్ అయితేను. వ్లాగ్ మొత్తం చూసారు కదా! ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతేకాదు లైక్ అండ్ షేర్ కంపల్సరీ. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్.